పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని తట్టు చూడు. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తే, దేశంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు. అబ్రాము దినములలో కరువు వచ్చినప్పుడు అతడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ కరువు తీరింది, కానీ గొప్ప అవమానం అతనికి కలిగింది. నయోమి బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ కరువు తీరింది, కానీ చావులు, కన్నీళ్ళు, చేదు అనుభవాలు ఆమెకు మిగిలాయి. ప్రియులారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇస్సాకు గెరారుకు వెళ్ళాడు. ముందుగానే దేవుడు ఇస్సాకును హెచ్చరించాడు. 4-5 వచనాలలో అబ్రహాము వలె దేవుని ఆజ్ఞలను కట్టడలను ఆచరించవలనని జ్ఞాపకం చేశాడు. అయినా ఇస్సాకు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు. అక్కడ ప్రాణభయంతో తన భార్య అయిన రిబ్కాను తన సహోదరి అని చెప్పవలసి వచ్చింది. అయితే దేవుడు ఇస్సాకును అతని భార్యను రక్షించాడు. ఇది ఉచితమైన దేవుని కృప. ప్రియులారా, మనుష్యుల తట్టు చూస్తే మనకు నిరాశ, అవమానమే ఎదురవుతాయి. కానీ దేవుని తట్టు చూస్తే ఆయన మన కొరతలను సమృద్ధిగా మారుస్తాడు. మనుష్యులను నమ్ముకొనుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం బోధిస్తోంది. ప్రియులారా, విపత్తులు కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తున్నప్పుడు మనము దేవుని తట్టు చూచుట మాత్రమే రక్షణ మార్గమని అంగీకరించుదాం. కలతలు, కరువులు కలిగినప్పుడు మనము దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టి లోకంలోనికి వెళ్లకుండా దేవుని సన్నిధి మనలను కనికరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను తండ్రి మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు మా అందరి వెంబడి ఉంచండి నాయన. మీరే తోడై ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను దీవించండి. కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నాయన. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి తండ్రి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డల మీద నూతన ఆశీర్వాదములు అనుగ్రహించమని మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు అనేక మంది ఉన్నారు. వారందరితో మాట్లాడండి. నీ కృపా దీవెనలు మెండుగా బిడ్డలందరి మీద వర్షింపచేయమని, ఈ దిన దీవెనలతో నింపండి నాయన. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి నూతన ఆశీర్వాదములు, నూతన శక్తిని, బలమును దయచేయండి. వారెక్కడున్నా కూడా నీ కృపాక్షేమములు బిడ్డల వెంబడి ఉంచండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని
ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.